నిర్మల్ జిల్లా వైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ పంతం నెగ్గించుకున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 3 కోఆప్షన్ స్థానాలను బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎంఐఎం కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక ఏకపక్షమైంది. తోటా లింగూరాం, ముజీబ్ అహ్మద్, అల్లకొండ కవిత కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఎమ్మెల్యే పటేల్, చైర్మన్ దత్తాత్రి వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఫలితాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని చైర్మన్ దత్తాత్రి హెచ్చరించారు. మొత్తం 4 కోఆప్షన్ స్థానాల్లో 3 బీజేపీకి దక్కాయి. रामराव पटेल जिंदाबाद, रामराव पटेल जिंदाबाद, रामराव पटेल जिंदाबाद। रामराव पटेल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पटेल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम। రోజుల ముందు ఇక్కడున్న ఒక కౌన్సిలర్ మా ఎమ్మెల్యే గారి పైన అవాండ ప్రచారాలు చేసి ఏదైతే మా కౌన్సిలర్లు మా ఎంబడి ఉన్నారని అదో ఇదో ప్రచారం చేయడం జరిగింది. ఖబర్దార్ ఈ జాబీర్ గారికి ఇంకొకసారి చెప్తున్నాం, మా జోలికి రావద్దు. జోలికి వస్తే పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అందరము కలిసి ఉన్నాం. ఆ ఒక్కదానికి కూడా మా కౌన్సిలర్ గారిని ప్రలోభాలు పెట్టి చేతులు లేపండి పక్కకు ఉండి అది ఏదో విధంగా ఇచ్చేసి దాన్ని గెలిచినామని పూత పూసుకోవడం జరిగింది. దానిని కూడా మాకు న్యాయస్థానం ఉంది, న్యాయం మా వైపు ఉంటుందని ఖచ్చితంగా మేము ఆశాభావం చేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి అభాండాలు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అది నీకు తవది. నువ్వు ఇప్పటికే 4 సార్లు ఇక్కడ చైర్మన్ చేసినావు. నువ్వు ఏ మర్యాదతో ఉండాలో నీకు మేము ఎప్పుడు కూడా నీ వయసుకు మర్యాదించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ఇంకొకసారి తప్పుడు ప్రచారాలు చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు వైంసా మున్సిపాలిటీలో ఆప్షన్ ఎన్నికల ఎలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 4 రోజుల ముందు నోటీసు ఇచ్చి 4 ఆప్షన్లు ఎన్నికలు చేయాలని మేము వినియోగించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 ఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మన సబ్ కలెక్టర్ గారిని నియమించి 3 ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఆ ఒక్క ఆప్షన్ ఎలక్షన్ కూడా ఏదైతే మాకు కమిషనర్ గారు ఆ ఎలక్షన్ అయిపోయిందని చెప్పడంతో దాన్ని కూడా మేము కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసుకుని దాన్ని కూడా మేము తిరిగి తెచ్చుకుంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ఆప్షన్ ఎలక్షన్లు దాంట్లో మేము మద్దతు తెలిపిన ఏదైతే మెంబర్సు ముజీబ్ అహ్మద్ గారు మరియు తోటా లింగూరాం గారు, అల్లకొండ కవిత గారిని మేము ఆప్షన్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది సాఫీగా ప్రశాంతంగా జరిగి మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది.